హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక కిడ్స్ స్కర్ట్స్ ఉంటాయి కదండి, పిల్లలవి స్కర్ట్స్, దాంతో బ్యాగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇలా కింద మీకు ఎంత లెంత్ ఉందో ఏ సైజ్ని బట్టి ఆ లైనింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ కింద ఒక స్టిచ్ వేసుకోండి. మీ దగ్గర మిషన్ లేకపోయినా కింద చేతితో అయినా కుట్టుకోవచ్చండి. దగ్గరగా ఇలా కుడతాం కదా, అలా కుట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కుట్టేసుకున్నాక కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ కార్నర్స్లో ఇలా తీసుకోండి. ఆ స్టిచ్ వేసుకున్నాక కార్నర్స్లో ఒక మీ సైజ్ ఉన్న సైజ్ని బట్టి 3 ఇంచెస్ 2 ఇంచెస్ అలా తీసుకోండి. నేను ఇక్కడ ఒక 2.5 3 అలా తీసుకున్నాను. తీసుకొని అలా స్టిచ్ వేసుకోండి. అది కొంచెం అలా లేవకుండా అక్కడ స్టిచ్ చేసుకోండి. అది లోపలికి వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. కానీ మనకు కొంచెం బయటికి అక్కడ కొంచెం అదిగా కనిపించకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక స్టిచ్చే కాబట్టి చేతితో వేసేసుకున్నాను నేను. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇంట్లో పాతవి అవి ఉంటానే ఉంటాయి కదా. ఇక్కడ దీనికి సైడ్స్కి ఇలా ఇవి ఉంటాయి కదండి, హ్యాంగ్ చేసేవి, సంథింగ్ దేనికి ఉంటాయో అవి అవి ఉన్నాయి దీనికి. సో నేను దాన్నే మనము హ్యాంగింగ్కి యూజ్ చేద్దాము అని అనుకున్నాను. లేకపోతే అక్కడ కొంచెం ఒక చిన్న క్లాత్ కానీ సాటిన్ రిబ్బన్ కానీ ఏదో ఒకటి లూప్ లాగా కుట్టేసుకోవచ్చు. నేనైతే దీన్నే యూజ్ చేస్తున్నాను. అంత వెయిట్ ఏం మనము అంత క్యారీ చేయము. ఓకే, వెయిట్ కూడా ఇప్పుడు కూడా నేను వేసి చూసాను, వెయిట్ ఉంది, వెయిట్ కూడా క్యారీ చేస్తుంది. సో నేను దీనికే నా దగ్గర వేరే బ్యాగ్వి చైన్ లాగా ఉంది, ఇలా హుక్ ఉండి. సో నేను అవి యూజ్ చేద్దాము, దానికి 2 ఉన్నాయి ఇలానే, ఒకదానికి యూజ్ చేద్దాం అనుకొని చేశాను. ఇది వచ్చేసి బటన్, ఈ పాత బ్యాగ్కి ఊడిపోయిందండి. సో నేను అదే బటన్ని యూజ్ చేసుకున్నాను. మీ దగ్గర బటన్స్ లేకపోతే మీరు నార్మల్గా మనం డ్రెస్సెస్కి చిన్న బటన్స్ పెడతాం కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆ ఏజ్ది ఉంటే నేను అది తీసేసాను, ట్యాగ్ అంతే. ఇది కుట్టేసుకుంటున్నాను బటన్. సో మనం చిన్న బటన్స్ ఏవైతే ఉంటాయో అవైనా కుట్టుకోవచ్చు. ఇలా మ్యాగ్నెటిక్ లాగా బయట దొరుకుతాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. అవైలబిలిటీని బట్టి అండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. నేనైతే నా దగ్గర అయితే పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్కర్ట్ అయితే తీసుకున్నాను. మీ సైజ్ని బట్టి కొంచెం పెద్దదైనా పర్లేదు, పెద్దగా వస్తుంది బ్యాగ్. ఇలా సైడ్స్కి మీకు ఇంకా అలా వద్దు అనుకుంటే ఇంకా సైడ్స్కి కొంచెం స్టిచ్ వేసుకుంటే స్ట్రైట్గా ఇలా కిందికి కూడా వస్తుంది. స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, స్ట్రైట్గా కూడా వస్తుంది. నేను ఎందుకంటే విడ్త్ ఎక్కువ లేదు, హైట్ ఎక్కువ లేదు అనేసి నేను విడ్త్ అలానే ఉంచాను, ఓకే యూజ్ అవుతుంది కదా అనేసి. సో వెయిట్ అయితే ఉందండి. ఆ రబ్బర్ వాటికి వేసినా కూడా మీరు కావాలంటే అక్కడ లూప్స్ పెట్టుకోవచ్చు క్లాత్తో. చాలా బాగుంది. ఇది కలర్ లైట్గా ఉంది, ఇలా కూడా బాగుంది. పైన ఎలాస్టిక్ ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లమ్. ఇలా కూడా బాగుంది. అండ్ నేను వైట్ కాబట్టి కొంచెం కలర్ఫుల్గా చేద్దామనేసి నా దగ్గర ఈ ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా, ఆల్రెడీ నేను చూపించాను కూడా చాలాసార్లు, అవి నేను ఇక్కడ స్టిక్ చేశాను గ్లూతో. అంతే అండి, చూసారు కదా. అసలు 5 మినిట్స్ అండి, 2 స్టిచ్చెసే, చేయితో కూడా కుట్టుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. మీ దగ్గర ఇప్పుడు పిల్లలు ఎవరైతే గర్ల్స్ ఇంట్లో ఉన్నారో ఒక స్కర్ట్ తీసుకొని ట్రై చేయండి, ఈజీగా ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు మీరు. ఇంకా పైన ఫ్రిల్స్ వచ్చినట్టు ఎలాస్టిక్ అలా కూడా ఉంటుంది కదా, అది ఒక టైప్లో వస్తుంది. ఈ నెట్ క్లాతే అని కాదు, మీ దగ్గర స్కర్ట్స్ ఏవి ఉన్నాయో అలా వాటితో ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎంత ఫ్యాన్సీ లుక్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేనైతే డెఫినెట్గా యూజ్ చేస్తాను ఇది డైలీ. అయితే నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్. సో ఇదండి ఫైనల్గా వచ్చేసి లుక్ అయితే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. చూసారు కదా ఎంత బాగుందో. అసలు మనం రెడీ చేసాము అని చెప్తే షాక్ అవుతారు కూడా, చెప్పేదాకా తెలియడం కాదు అసలు. మనమే తయారు చేసుకున్నాము అనేటట్టు అసలు అది ఎక్కడా కూడా లేదు. చూడండి.
సో చూసారు కదండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చింది అనేసి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.